వీడియో స్టార్ట్ చేయడానికి ముందు అందరికీ ఒక ఒక కంక్లూషనే అనుకోవచ్చు. ఏంటంటే నేను ఖమ్మం నుంచి వచ్చాననమాట. నేను పుట్టింది, పెరిగింది, చదివింది మొత్తం కూడా ఖమ్మమే. ఇప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి హైదరాబాద్‌లో ఉంటున్నాను. మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఖమ్మం వాళ్ళు యూజువల్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమే. అసలు ఖమ్మం తెలంగాణనా? ఆంధ్రానా? ఖమ్మం పేరుకి తెలంగాణలో ఉంటుంది గానీ, కల్చర్ గానీ అంతా గూడా ఆంధ్రాలో ఉంటుంది. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ అంతా గూడా ఆంధ్ర లాగానే ఉంటుంది అని అనేసనంటారు. ఆంధ్ర వాళ్ళేమో లేదు అది తెలంగాణలో ఉంటుంది అని అనేసనంటారు. సో, చాలామంది నా ఫ్రెండ్స్ లేదా మా సర్కిల్ ఎక్కువ ఖమ్మం వాళ్ళందరూ ఒక సెపరేట్ పేరు గూడా ఇచ్చారు. తెలాంధ్ర అని జెప్పేసేసి. అంటే సగం తెలంగాణ, సగం ఆంధ్ర అని జెప్పేసి. సో, అసలు ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చింది? ఎట్లా ఫార్మ్ అయింది? ఏంటి? అని జెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఖమ్మం వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ జేసి చూడండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖమ్మం గురించి, ఖమ్మం హిస్టరీ గురించి మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. అయితే ఖమ్మం హిస్టరీ ఏంటంటే యూజువల్‌గా ఖమ్మము అంటే లైక్ ఓల్డెన్ డేస్‌లో లాంగ్ బ్యాక్ ఖమ్మం గూడా హైదరాబాద్ స్టేట్‌లో ఒక పార్ట్ అనమాట. అంటే హైదరాబాద్ అప్పట్లో నిజాం రూలింగ్‌లో ఉండేది. సో, అదే నిజాం రూలింగ్‌లో ఖమ్మం కూడా ఉండిందనమాట. సో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. కానీ స్లోగా 1956లో ఈ స్టేట్స్ అన్నిటిని విడదీసి లైక్ స్టేట్స్‌ని ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు తెలంగాణని, ఆంధ్రాని కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఫార్మ్ చేశారు. అప్పుడు ఖమ్మం కూడా ఈ ఈ డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయింది. సో, అలా ఆ స్టేట్స్ ఫార్మ్ చేసినప్పుడు ఖమ్మంలో చాలా చేంజెస్ అప్పటినుంచే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకపోతే ఆంధ్ర ఇన్‌ఫ్లుయెన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఆహ్, యూజువల్‌గా చాలామందికి తెలుసో లేదో ఖమ్మం బార్డర్‌లో ఉంటుంది ఖమ్మం డిస్ట్రిక్ట్ అనేది. సో, ఖమ్మం చుట్టూ ఉన్న బార్డర్స్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో, వీటికి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడే స్లాంగ్ గూడా ఖమ్మం అంటే లైక్ ఆంధ్ర స్లాంగ్ ఎక్కువ మిక్స్ అవుతూ ఉంటుందనమాట. అలా అని కంప్లీట్‌గా మొత్తం ఆంధ్ర స్లాంగ్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే ఉండదు. ఇక్కడ కొంచెం మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే యూజువల్‌గా అయితే తెలంగాణలో వాళ్ళు మనం యూజువల్‌గా అయితే అయితది అని అనేసని అంటారనమాట తెలంగాణలో. వేరస్ కమింగ్ టు ఆంధ్ర అవుతుంది అని అనేసని అంటాము. ఇలా చాలా చిన్న చిన్న స్లాంగ్ డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే మనం ఈ స్లాంగ్ డిఫరెన్స్‌తోనే ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసేసి మోస్ట్‌లీ ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌ని గూడా మనం ఆ స్లాంగ్ డిఫరెన్స్ వాళ్ళ ప్రతి స్టేట్‌లో గూడా డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. మనం ఆ స్లాంగ్ డిఫరెన్స్‌తోనే ఏరియాని ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఆంధ్ర బోర్డర్స్ షేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆంధ్ర లాంగ్వేజ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. యూజువల్‌గానే స్టేట్ టు స్టేట్, ఏరియా టు ఏరియా ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆంధ్రాలో ఏంటంటే పప్పు, ఆవకాయ, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌లో గూడా ఎక్కువ ఫిష్ అలా తింటూ ఉంటారనమాట. తెలంగాణలో వచ్చేసరికి చికెన్ అండ్ మటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్‌లీ నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఫంక్షన్స్‌లలో కూడా అంతే. యూజువల్‌గానే నా సిట్యుయేషన్స్ ఒకటి చెప్తాను. మాది ఖమ్మం. మేము నార్మల్‌గానే పెళ్ళిలో నాన్ వెజ్ అస్సలు పెట్టము. బికాజ్ పెళ్ళంటే పూజ అవన్నీ ఉంటాయని మేము బిలీవ్ చేస్తామనమాట. పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత రిసెప్షన్ అలా ఏమన్నా ఉంటే అప్పుడు నాన్ వెజ్ పెడతాము. మా హస్బెండ్ వచ్చేసేసి మైబాద్ అంటారు. ఒకప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు అది సెపరేట్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. వాళ్ళకి ఎక్కువగా తెలంగాణ కల్చర్ ఉంటుందనమాట. మా ఆయన ఇప్పటికీ నన్ను ఏడిపిస్తారు. అసలు నాన్ వెజ్ లేకుండా చేసుకునే పెళ్ళే కాదు అని చెప్పేసి. కానీ మేము పెట్టబో అని చెప్తే అప్పుడు అగ్రీ చేశారు కానీ నన్ను ఇప్పటికీ ఎక్కిరిస్తూనే ఉంటారు. సో, అలా ఉంటుందనమాట. ఫుడ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పడానికి చెప్పాను. వాళ్ళకి ఖచ్చితంగా చివరికి తెలంగాణలో గృహప్రవేశానికి కూడా నాన్ వెజ్ పెడతారు. వేరస్ ఆంధ్రాలో అలా పెట్టరు. ఇంకపోతే ఖమ్మము ఇందాక చెప్పినట్టు ఎక్కువగా ఈ బార్డర్ షేర్ చేసుకోవడం వల్ల వీళ్ళు కూడా మోస్ట్‌లీ వెజిటేరియన్స్‌నే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా ఫంక్షన్స్‌లలో. ఇకపోతే తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ అయినప్పుడనమాట. 2014లో ఎప్పుడైతే తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందో ఖమ్మంలో చాలా డిస్ట్రిక్ట్స్ ఇట్లా ఆంధ్రాకి అంటే ఇట్లా ఈ ఇల్లు తెలంగాణ, ఆ ఇల్లు ఆంధ్రాలో ఉన్నంత దగ్గరగా ఉండేవన్నమాట. సో, అలా దగ్గరగా ఉన్న విలేజెస్ అన్నీ కూడా మమ్మల్ని ఆంధ్రాలో కలపాలి అన్నట్టు రిక్వెస్ట్ చేశాయి. ఇంకా కొన్ని మేము తెలంగాణలోనే ఉంటాము అన్నట్టు ఉండిపోయిందనమాట. సో, అప్పుడు ఖమ్మం డివిజన్‌లో చాలా కన్‌ఫ్యూజన్స్, చాలా డిస్కషన్స్, చాలా డిబేట్స్ అలా జరిగాయి. బట్ ఓవరాల్‌గా ఫైనల్‌గా అయితే తెలంగాణలోనే కలిపారు. మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా తెలంగాణలోనే ఉంచేశారనమాట. బట్ అక్కడి నుంచే యాక్చువల్ కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు.
సో అలా ఆ డివిజన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆంధ్రాలో చాలా మంది అంటారు యూజువల్గానే లైక్ మ్యాప్ వైజ్ కానీ లేకపోతే ఐడెంటిటీ వైజ్ కానీ ఎలా చూసుకున్నప్పటికీ కూడాను మనది ఏరియా మొత్తం వచ్చేసేసి తెలంగాణలో ఉండేసరికి ఆంధ్ర వాళ్ళందరూ మీది తెలంగాణ కదా అని అనేసి అని అంటారు. కానీ తెలంగాణ వాళ్ళందరేమో ఈ ట్రెడిషన్స్, ఫుడ్ హ్యాబిట్స్, కల్చరు, ఈ స్లాంగ్ మాటలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి అసలు సపోర్ట్ చేయరు, లేకపోతే తెలంగాణ అంటే ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారన్నమాట. యూజువల్గా నన్ను కూడా రోజు ఏడిపిస్తూ ఉంటారు. సో ఇలా దీనివల్ల ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అటు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటున్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా చాలా వచ్చాయన్నమాట. తెలంగాణ ఫార్మేషన్ మొత్తం అయిపోయి కంప్లీట్గా స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత వరంగల్, కరీంనగర్ ఇలా కంప్లీట్ అటు సైడ్ డిస్ట్రిక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాయి అన్నమాట. కానీ ఖమ్మం డెవలప్మెంట్ మాత్రం చాలా స్లోగా అయింది. ఇంకా స్లోగానే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్ అయితే చాలా తక్కువ. ఇంకా ఐటీ సెక్టార్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన పని లేనే లేదు. సో ఇలా డెవలప్మెంట్ తక్కువ అవుతూ ఉండడం వల్ల ఏమైపోయిందంటే యూత్ అందరూ కూడాను అంటే స్పెషల్ ఇప్పుడు నేను కూడా మేమందరం కూడాను హైదరాబాద్కి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది, లేదా జాబ్స్ కోసం ఏదో ఒక దానికోసం అయితే హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళి సెటిల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో ఆబ్వియస్గా ఆ ఎఫెక్ట్ చాలానే పడిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ ఎఫెక్ట్ వచ్చేసేసి పోలవరం ప్రాజెక్ట్ అనమాట. పోలవరం ప్రాజెక్ట్ కోసం కూడాను ఖమ్మం డిస్టిక్లో ఆల్మోస్ట్ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేశారు. లైక్ భద్రాచలం సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఆ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్లో ఆ 7 మండలాలలో ఉన్న చిన్న చిన్న ఫ్యామిలీస్కి ల్యాండ్ కానీ లేకపోతే వాళ్ళ ఎర్నింగ్ ప్రాసెస్ కానీ ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి చాలా ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి బతకడం చాలా కష్టంగా అయిపోయింది ఆ టైంలో. ఇకపోతే ఖమ్మం కల్చర్ గురించి మాట్లాడాలంటే వన్ థింగ్ అయితే చాలా క్లియర్ అనమాట. ఖమ్మం కల్చర్ చాలా యూనిక్గా ఉంటుంది. మిక్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఉంటుంది. ఇది నేను చాలా ప్రైడ్గా చెప్పుకుంటా. బికాజ్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ఫెస్టివల్స్ మాత్రమే చేసుకుంటారు, తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ ఫెస్టివల్స్ మాత్రమే చేసుకుంటారు. బట్ మేము ఖమ్మంలో ఉండి మేము బోనాలు చేసుకుంటాం, బతుకమ్మ చేసుకుంటాం, సంక్రాంతి పండుగ చేసుకుంటాం, అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేసుకుంటాం అనమాట. ఫుడ్ విషయంలో కూడా అంతే. మేము లైక్ సీ ఫుడ్ ఎంత ఇష్టంగా తింటామో చికెన్, మటన్ అవన్నీ కూడా అంతే ఇష్టంగా తింటాము. అండ్ ఇంకపోతే స్లాంగ్ మాటలు కూడా అంతే మిక్చర్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఖమ్మంకి ఒక సపరేట్ స్లాంగ్ ఉంటుంది. కంప్లీట్గా ఆంధ్ర కాకుండా కంప్లీట్గా తెలంగాణ కాకుండా మిక్చర్ ఉంటుంది అనమాట. సో కల్చర్ వైజ్ ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది. మిక్చర్ ఆఫ్ అటు కంప్లీట్గా ఈ తెలంగాణ ఆంధ్ర కల్చర్ని రెండింటిని కూడా మేము యాక్సెప్ట్ చేసి మంచిగా అన్ని ఫెస్టివల్స్, అన్ని కల్చర్లు, లేకపోతే మొత్తం లాంగ్వేజ్ని కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లాగా ఫుడ్ కల్చర్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఖమ్మం కల్చర్. సో ఇంతకీ ఖమ్మం తెలంగాణనా ఆంధ్రానా అని అడిగితే ఖమ్మం తెలంగాణలో ఉంది. కానీ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఒక డిఫరెంట్ కల్చర్ని డెవలప్ చేసుకున్నారనమాట. అది ఎప్పుడు కూడా ఖమ్మం వాళ్ళకి వీక్నెస్ కాదు, అది వాళ్ళకు ఒక యూనిక్ ఐడెంటిటీని ఇస్తుంది. మనం చెప్పకుండానే మనం ఖమ్మం వాళ్ళమని తెలిసిపోతుంది. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? ఖమ్మం తెలంగాణ కల్చరా లేకపోతే ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారా? మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఖమ్మం వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారని కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖమ్మం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.